హలో పేరెంట్స్. పిల్లల్లో కడుపు నొప్పి రాగానే పేరెంట్స్‌కి చాలా చాలా కంగారుగా ఉంటుంది. ఎందుకంటే అపెండిక్స్ నొప్పా ఇది? లేకపోతే ఇంకేమైనా సీరియస్ నొప్పా? మాకు తెలీదు గదా! మళ్ళీ మేము లేట్ చేశామేమో అన్న కంగారులో చాలా సార్లు కడుపు నొప్పి అన్న వెంటనే హాస్పిటల్‌కెళ్ళడం జరుగుతుంది. అక్యూట్ కడుపు నొప్పి డెఫినిట్‌గా మనం ఇగ్నోర్ చేయకూడదు. అక్యూట్ అంటే ఏంటంటే అప్పటి వరకు చాలా బాగున్న పిల్లలు సడెన్‌గా చాలా కడుపు నొప్పి అంటున్నారు, మెల్లి తిరిగిపోతున్నారు, పడుకునే ఉంటున్నారు, లేకపోతే దొర్లుతున్నారు బెడ్ మీద, అసోసియేటెడ్‌గా వాంతులవుతున్నాయి అంటే మాత్రం డెఫినిట్‌గా మీరు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించాలి. ఎస్పెషల్లీ రైట్ సైడెడ్, లోవర్ సైడ్ వచ్చే నొప్పులన్నీ కూడా ఫస్ట్ పాసిబిలిటీ అపెండిక్స్ ఉంటుంది కాబట్టి అది రూల్ ఔట్ చేసుకోవాలి. బట్ ఇది అక్యూట్ కడుపు నొప్పులకి. ఇప్పుడు ఈ వీడియో ఉద్దేశ్యం ఏంటంటే క్రానిక్ కడుపు నొప్పులు లేదంటే రికరెంట్ కడుపు నొప్పి. అంటే లాస్ట్ 1 ఇయర్‌గా వీళ్ళు తరచుగా నొప్పి, నొప్పి అంటున్నారు. బట్ ఎక్కడ ఏమి కారణం దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. అలా అని మరీ సివియరా అంటే అంత కూడా కాదు. ఓ 10 నిమిషాలు అంటున్నారు, మళ్ళీ తర్వాత ఆడుకుంటున్నారు. వెయిట్ గెయిన్ అది కూడా బానే ఉంది. ఆకలి అది కూడా రీజనబుల్‌గా బానే ఉంది. సో మరి ఇప్పుడు ఈ కడుపు నొప్పిని ఏం చేయమంటారు? సో దీన్ని మనం రికరెంట్ అబ్డామినల్ పెయిన్ అనొచ్చు కొన్నిసార్లు పిల్లల్లో. మ్యాక్సిమం బై అవర్ ఎక్స్పీరియన్స్ చూసిందేంటంటే, స్పెషల్లీ ఏ ఇళ్లల్లో అయితే ఫుడ్‌ని చాలా ఫోర్సిబుల్‌గా పెడతారో, వాళ్ళలో ఈ రికరెంట్ అబ్డామినల్ పెయిన్ అన్నది చాలా కామన్‌గా చూస్తాం. ఎందుకంటే మీకు నచ్చని ఒక పనిని రిపిటేటివ్‌గా రోజువారీగా చేస్తూ ఉంటే, మన బాడీ ఆటోమేటిక్‌గా ఒక సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ ఫుడ్ చూడగానే నాకొద్దు అని. సో నొప్పి ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా సైకలాజికల్‌గా వాళ్ళకి డెవలప్ అవుతాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము అడిగేది ఏంటంటే బలవంతంగా ఫుడ్ పెడుతున్నారా? ఐ కెన్ సే 75% to 80% ఆఫ్ రికరెంట్ అబ్డామినల్ పెయిన్స్‌లో చాలా చాలా ఫోర్సిబుల్ ఫీడింగ్ ఉంటుంది. టు ద ఎక్స్‌టెంట్ థాట్ వాళ్ళని తిట్టి తినిపించడం, కొన్నిసార్లు అయితే కొట్టి తినిపించడం, ఆల్మోస్ట్ ఒక గంట పాటు వాళ్ళ వెనకాల విసిగించి మరీ వాళ్ళకి పెట్టడం, ఒక ముద్ద పెట్టేసి వెంటనే వాటర్ తాగిపిచ్చి బలవంతంగా వాళ్ళ నోట్లోకి వేసేయడం, ఇలాంటివన్నీ చాలా చాలా వింటూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఇవి ఆపుతామో ఆటోమేటిక్‌గా వాళ్ళ పెయిన్ అన్నది తగ్గుతుంది. సెకండ్ కారణం ఏంటంటే పాలు అరగని కొంతమంది పిల్లలు ఉంటారు. వాళ్ళు చాలా చాలా క్లియర్‌గా చెప్పేస్తూ ఉంటారు. ఆంటీ నాకు పెరుగు ఇష్టం, నేను తింటాను. బట్ ఆ పాలు నాకు వద్దే వద్దు అని. బట్ మా మమ్మీ అసలు వినదు అని. ఈవెన్ హస్బెండ్ చెప్తూ ఉంటారు. వదిలేయమన్నా వీళ్ళు వదిలేయరండి. పాలు బలం అని చెప్పి బలవంతంగా రోజు పొద్దున్న తాగిస్తారు. వాడు రోజులో అట్‌లీస్ట్ 3, 4 రోజులకు ఒకసారి వాడు వాంతి చేసేసుకుంటాడు. కడుపు నొప్పి అంటాడు. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలనేవి యూజువల్లీ 4 ఇయర్స్ లోపు డెఫినెట్‌గా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. బట్ ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత అందరిలో దాన్ని అరిగించుకునే శక్తి ఈక్వల్‌గా ఉండకపోవచ్చు. లాక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది మన లైనింగ్‌లో, ఇంటెస్టైనల్ లైనింగ్‌లో. ఒకవేళ అది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళలో డెఫినెట్‌గా పాలు తాగిన వెంటనే కొద్దిగా వికారంగా అనిపించడం, బెల్చెస్ తేన్పుల్లాగా రావడం, కడుపు ఉబ్బరం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ కొన్నిసార్లు చెప్పగలుగుతారు ఇది పాల వల్లే అని. కొన్నిసార్లు వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే అదే టైంలో వాడు 2, 3 పదార్థాలు తినుంటాడు. సో ఒకవేళ పిల్లలు రికరెంట్‌గా ఇబ్బంది పడుతున్నారు, పాలు పెద్ద ఇష్టం లేదు అంటున్నారంటే, ఫస్ట్ మీరు ఒకసారి పాలను ఆపి చూసుకోవచ్చు. యూజువల్లీ పెరుగుతో పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అంతా ఆల్రెడీ బ్యాక్టీరియా వల్ల కన్వర్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. బట్ డైరెక్ట్ పాలను అరిగించుకునే శక్తి కొంచెం తక్కువగా ఉండొచ్చు. బేసికలీ దట్ లాక్టోజ్ కంటెంట్ వల్ల, అంటే ఎంత లాక్టోజ్ కంటెంట్ ఉంది అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఎంత అరుగుతుంది లేదు అన్నది ఉంటుంది కాబట్టి. సో ఫోర్స్ చేయకండి ఎప్పుడు కానీ పాలొద్దన్న పిల్లలకి. ఆల్టర్నేట్ సోర్స్‌లో మీరు ఎతుక్కోవచ్చు. అంటే పన్నీర్ తింటారు, జున్ను తింటారు, పాలకోవా తింటారు, లేకపోతే పాలు పోసిన కూరలు తింటారు, దెన్ పెరుగు తింటారు, బటర్ మిల్క్ తాగుతారు, దెన్ దట్ ఈస్ ఫైన్. అలా ఇచ్చినా మనకి సరిపోతుంది. అండ్ థర్డ్ కారణం ఏంటంటే రికరెంట్ అబ్డామినల్ పెయిన్‌కి కాన్‌స్టిపేషన్. చాలామంది మిస్ చేసేది ఏంటంటే విరోచనం అవ్వట్లేదు సాఫీగా, చాలా గట్టిగా అవుతుంది. 2, 3 రోజులకు ఒకసారి వెళ్తున్నారు. బట్ అది కడుపు నొప్పికి కారణం అని అజ్యూమ్ చేసుకోరు. ఆర్ చేసుకున్న ఇన్‌స్టంట్ సొల్యూషన్స్ అంటే ఆ ఒక 2 రోజులు డల్కోలాక్స్ పెట్టుకోవడమో, డ్యూఫలాక్ వేయడమో, గట్ క్లియర్ వేయడమో వేసి మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వస్తారు. సో ఇలాంటి పిల్లల్లో సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ కాన్‌స్టిపేషన్‌ని ప్రాపర్‌గా ట్రీట్ చేసుకోవాలి. సో అది ఇంకో వీడియోలో చూద్దాం. కాన్‌స్టిపేషన్‌ని క్విక్‌గా ఎలా డీల్ చేసుకోవచ్చు, టిప్స్ ఏంటి అన్నది. సో ఈ 3 సింపుల్ కారణాలను ఫస్ట్ రూల్ ఔట్ చేసుకున్న తర్వాత నిజంగా వాళ్ళకి ఇంకా కడుపు నొప్పి వస్తున్నట్టయితే గనుక డెఫినిట్‌గా స్పెషలిస్ట్‌ని సంప్రదించండి. కొన్ని అదర్ రేర్ కారణాలు ఉంటాయి. వాటికి వాళ్ళు ఒకసారి ఇన్వెస్టిగేషన్ రూపంలో చెక్ చేసుకొని దాన్ని బట్టి మీకు హెల్ప్ చేయగలరు.